ఇందాక మా సుదర్శన్ చెప్పినట్టు 24 అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా 1000 కేసులు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేమి, నాయకులైతేమి, కొంతమంది ప్రజల మీద అయితే సుమారు 1000 కేసులు అంటే 3 నెలలు జరిగింది. 3 నెలల్లో రోజుకు 10 కేసులు లెక్కేసుకున్న మినిమం పర్ డే 10 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద విశృంఖంగా ఎవ్వరూ అడగలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ రాక్షస ప్రభుత్వం, ఎందుకంటున్నానంటే వాళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజల సమస్యలు తీర్చడానికి, పాలన చేయడానికి. కానీ వచ్చిన రోజు నుంచి అది మర్చిపోయి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించి ఇళ్ళు కూల్చేసి రకరకాలైనటువంటి విచ్చలవిడితనం. రిజల్ట్స్ వచ్చిన తెల్లారి నుంచి ఆ రోజు నుంచే వారు ఈ రాష్ట్రం మీద పడి రాష్ట్రాన్ని చెరబట్టినటువంటి పరిస్థితి. అది సుమారు రోజుకు 10 కేసులతో తయారై కార్యకర్తల నుంచి నాయకుల మీద కేసులు పెట్టి ఈరోజు 25 సంవత్సరాలుగా చెడ్డ పేరు లేనటువంటి మృదుభాషి, మితభాషి శ్రీహరి గారు తన జీవితంలో ఎప్పుడు కూడా గీత దాటనటువంటి జర్నలిజం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన్ని 13వ తేదీ, 14వ తేదీ నుంచి 15వ తేదీ పట్టకపోయి వారిని పెట్టినటువంటి నరక యాతన అంటే ఫిజికల్గా కాదు కానీ మానసికంగా ఒక విధమైనటువంటి నరక యాతన చూపించింది ప్రభుత్వం. ఇక్కడ పట్టుకొని పోయినారు, డకాయ్ డ్రెస్ లేదు, ఏమి లేదు, పోలీస్ యూనిఫామ్ లేదు, ఒక డకాయిట్స్ కదా అబ్డక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో వారిని ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి పట్టుకుపోయి 10-12 గంటలు ప్రయాణించి కుప్పంలో తేల్చి ఆ కుప్పంలో ఆ రాత్రి ఆ నెక్స్ట్ డే దాకా నిద్ర లేకుండా, అది ఒక మానసిక హింస. నిద్రపోనీయకుండా ఒక చిన్న గదిలో బంధించి అక్కడ గాలిని కూడా రాకుండా ఉంటే ఆయన ఆ విధంగా 2 రోజులు నిద్రాహారం లేకుండా, నిద్ర లేదు, ఆహారం లేదు, మంచినీళ్ళు కూడా తాగడం లేదు, నాకు తెలియదు. ఆ విధంగా మానసిక క్షోభకు గురి చేసి అడ్వకేట్స్గా నేను సుదర్శన్ అన్న అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ మేమందరూ పోయడానికి ప్రయత్నిస్తే ఆఖరికి నైట్ 1-1:30 దాకా మాకు ఆయన్ని కలిసే అవకాశం కూడా లేకుండా ఒక భయకంపితమైనటువంటి పరిస్థితులు ఆ కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. అక్కడ పోయి చూస్తే ఒక మిలిటరీ కాన్వాయ్, కొన్ని 100 పోలీస్ కార్స్, 100 మంది పోలీస్ పీపుల్. ఏం జరుగుతుంది? రాష్ట్రానికి బట్టిన పేడైంది, కుప్పకు బట్టిన పేడైంది. ఈ పోలీస్ స్టేషన్ ఏమన్నా మిలిటరీ క్యాంప్ అనిపించే పరిస్థితిలో ఇంచుమించుగా ఆపరేషన్ కగార్ జరుగుతున్నట్టు అటు ఆ విధంగా ఒక కాన్వాయ్ పోలీస్ కవాత్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో లోపలికి పోయి తీరా చూస్తే దీనికంతా ఆ రోజు నుంచి మా జగన్మోహన్ రెడ్డి, ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా అప్పిరెడ్డి అన్న, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మమ్మల్ని ఒక జాటీ బట్టి నడిపించినటువంటి గొప్ప నాయకులకి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న, అప్పిరెడ్డి అన్న, వేణుగోపాల్ రెడ్డి అన్న, నూరి ఫాతిమా ఆ చెల్లెలు, వీళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఏ విధంగా ఉందంటే సుదర్శన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు మొదలు అందరూ, శ్రీనివాసులు రెడ్డి అయితే మీ అందరూ పేరు పేరున చెప్తున్నాను, రామలక్ష్మణ్ రెడ్డి, శశిధర్ రెడ్డి, వీళ్ళందరూ, భగవాన్ గారు, ఆయనైతే ఆయన నిద్రాహారం కూడా లేదు, రామకృష్ణారెడ్డి అన్న, ఈ విధమైనటువంటి ఒక సైనికులు క్రియేట్ చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్స్. చాలా సంతోషం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వారిని అందరినీ కార్యోన్ముఖులు చేసి ప్రతి క్షణం అప్పిరెడ్డి అన్న అయితే మమ్మల్ని నిద్ర కూడా బానించలేదు. ఇక్కడ అరగంట ఇక్కడ డ్యూటీ, ఇంకో దగ్గర డ్యూటీ, ఆ విధంగా మమ్మల్ని వెనక నిలబడి ముళ్ళగారితో నడిపించినటువంటి అప్పిరెడ్డి అన్న, పైన సజ్జల రామకృష్ణారెడ్డి అన్న, వీటన్నిటికీ ఆదేశాలు ఇస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణం తీర్చుకున్నామని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లో ఉండే ప్రతి ఒక్కడు కూడా రక్తాన్ని దారిపోసి పార్టీ కోసం ఆహుతి అయిపోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నారని నేను చెప్పేదానికి చాలా సంతోషపడ్డాను. ఈరోజు చాలా వింగ్స్ ఉన్నాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అన్న కోసం, పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఈ ప్రజల కోసం, కార్యకర్తల కోసం, ఈ నాయకుల కోసం
ప్రాణాలు అర్పించేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సిద్ధం. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంటే మాకు అలసట లేదు, అన్నం లేదు, నీళ్లు లేదు. మాకు సంతోషం. అది పార్టీ కోసం మేము ఆహుతైనా పర్వాలేదు, మాకు ఏమైపోయినా పర్వాలేదు, మా పార్టీ జెండా మోయడం ముఖ్యం. నల్ల కోటు కన్నా మాకు జెండా మాత్రమే ముఖ్యం. దురదృష్టమైన పరిస్థితి. ఒక అడ్వకేట్ సాయంత్రం 7 గంటలప్పుడు కూడా కోట్లు వేసుకొని ఉన్నారంటే మేము ఆ 4:15 తర్వాత కోట్లు వేసుకొని కూడా వేసుకోం. ఈ చంద్రబాబు వారి కోటరీ, ఈ లోకేష్ గారు, ఇంకెవడండి మొత్తం ఈ నడుపుతున్నటువంటి శక్తులు, ఈ పోలీస్ వ్యవస్థ మమ్మల్ని రాత్రింబౌళ్ళు కోట్ వేసుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. 24 hours వీ షుడ్ బి రెడీ. ఈ విధంగా కుప్పంకు తీసిపోయారు. ఆ గౌరవ న్యాయస్థానం ఇది చెల్లదు రిమాండు, ఇది అక్రమమైన అరెస్టు, ఇది తప్పుడు విధానం, తప్పుడు కేసు అని చెప్పి రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ డే వాళ్ళు కోర్టు ఆర్డర్తో ఆ 2 రోజుల తర్వాత మళ్ళా అదే కేసులో క్రైమ్ నెంబర్ 76లో మళ్ళా అరెస్ట్ చేసి మళ్ళా కోర్టు వారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఒక కేసులో ఒక క్రైమ్ నెంబర్లో 2 సార్లు అరెస్ట్ కావడం, అదే అఫెన్సెస్కి నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తాను. అది శ్రీహరి గారిని చూస్తున్నాను. అయిపోయిన తర్వాత రెండోసారి కూడా తీసిపోయిన తర్వాత ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేదు, ఎప్పుడో రాత్రికి తెల్లారేదో ప్రొడ్యూస్ చేశారు. చేసిన తర్వాత మళ్ళా వాదనలు చెప్పారు, మేము వాదన చెప్పాము. చెప్పిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ కోర్టు రిజెక్ట్ చేసింది. ఇది అక్రమము, మీ అరెస్ట్ అక్రమం, దుర్మార్గము, రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదని మళ్ళా చివాట్లు పెట్టినా కూడా నిన్న సుమారు 12-1 గంటలకి అనుకుంటాను ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్పటికే గుంటూరు నుంచి పోలీసు వచ్చింది, కొత్తపేట పోలీసు. కుప్పంలో ఆర్డర్ ఇచ్చే లోపల అక్కడికి గుంటూరు పోలీసు వచ్చి ఒకవేళ బెయిలిస్తే అక్కడి నుంచి పట్టుకుపోవడానికి సిద్ధమై వచ్చి బెయిల్ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఆయన మళ్ళా అరెస్ట్ చేసి గుంటూరు తీసుకురావడం జరిగింది. గుంటూరు నైట్ ఎప్పుడో 12 గంటలు 1 గంటకు వచ్చారేమో తెలియదు, ఈరోజు ఉదయం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ మ్యాజిస్ట్రేట్ గారు కూడా ఇది అక్రమ కేసు, ఈ కేసు చెల్లదు, రిమాండ్కి అర్హత కాదు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ లోపల నల్లపాడు పోలీసులు రెడీగా ఉన్నారు. అంటే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కానీ ఒకవేళ రిమాండ్ కాకపోతే మళ్ళా ఎత్తుకుపోవడానికి ఈ విధమైనటువంటి ప్రతీకార చర్యలు, ఈ విధమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు వాళ్ళు ఆడిన ఆటలకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా కుప్పంలో కూడా విశ్వనాథ్ రెడ్డి అని అతను, సూర్యప్రతాప్ రెడ్డి, చంద్రప్ప అండ్ సుగుణశేఖర్ రెడ్డి చిత్తూరు నుంచి వీళ్ళందరూ మా చుట్టూ ఒక ఫైర్ వాల్, ఒక నిప్పుల వలయంగా మా చుట్టూ నిలబడి మమ్మల్ని రక్షించినటువంటి మమ్మల్ని ఇద్దరిని, సుదర్శనాన్ని నన్ను రక్షించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే గుంటూరులో మహాశక్తివంతమైనటువంటి లీగల్ టీం, వీళ్ళు వాళ్ళ సేవల పార్టీకి మటుకు నిజంగా ఈ ఒక పార్టీకి లీగల్ సెల్ ఇంత ప్రాణానికి తెగించి పోరాడుతుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మై లీగల్ టీమ్. ముఖ్యంగా మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సుదర్శన్ రెడ్డి గారి ఈ మొత్తం మీద సుదర్శన్ చక్రం తిప్పుతూ మమ్మల్ని కార్యోన్ముఖులు చేయించినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, వీళ్ళందరూ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజమైనటువంటి ఆస్తి. ఒక కార్యకర్త ఈరోజు కొంత నిబ్బరంతో ఉన్నాడు, ఏం జరిగినా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నటువంటి చెప్పుకునే పరిస్థితి, తలెత్తుకొని తిరిగే పరిస్థితి మా నాయకులు ప్రోద్బలం వల్ల, మా నాయకుల ఆదేశాల వల్ల, మా నాయకుల యొక్క మమ్మల్ని కార్యోన్ముఖులు చేసి మమ్మల్ని నడిపిస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నింటి ధీటుగా పోరాడుతుంది. ఏ కార్యకర్త కూడా భయపడటం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారం రోజు చేయలేదు, ఈ అరాచకాలు, ఈ అక్రమాలు చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జోలికి పోలేదు. వీళ్ళు గెలిచిన రోజు నుంచి ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కి ఒక ప్రతీకారాలు తీర్చుకోవడానికే అధికారం పొందినట్టు ప్రవర్తిస్తూ డీజిల్ కొరతుండే వాళ్ళకి అవసరం లే పట్టుకోపోవడానికి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయడానికి, శ్రీహరి గారిని పట్టుకోవడానికి 100 పోలీసులు, డీజిల్ బొక్క కొన్ని 100 లీటర్లు, కొన్ని 100 వెహికల్స్ అవసరమా కుప్పంకు పంపించడం, ఆడ పెరేడ్ చేయడం,
ఇక్కడ డీజిల్ లీటర్ దొరక్క ఒక 1/2 లీటర్ దొరకని పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతుంటే 100 లీటర్ల బొక్క ఆయన అరెస్ట్ చేసి తీసుకున్నాడు. ఇదే మీ పాలన అడుగుతున్నా. మీకు ప్రజల సమస్యలు పట్టు, ప్రజలతో మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది అధికార దుర్వినియోగం, అధికార అహంభావం, అధికారం యొక్క అహంకారం. మీకు ఇష్టపడి మీరు టార్గెట్ చేసినటువంటి ప్రతి వ్యక్తిని వేటాడడం, హింసించడం, మానసికంగా శారీరకంగా. ఇదేనా మీ పరిపాలన? ఒక్కటి మటు గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో ఏ చెట్టు కూడా సంవత్సరం అంతా పూయదమ్మా. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. మీ సీజన్ ఇది, మీరు పూలు వస్తున్నారు. ఈ సీజన్ ప్రతిదానికి అంతం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు కొత్త విధానానికి నాంది పలికారు, కొత్త విధానానికి తెరదీశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేయకూడదని మా నాయకుడు మాకు శాంతిని బోధించాడు. కానీ పగా ప్రతీకారాలు ఆయనకు ఆ నరమే లేదు. ఆ విధమైన ఆలోచనలో ఆయనకు అసలు రాదు. వచ్చినా కూడా దాన్ని అసలు పక్కన పెట్టేసే మహానుభావుడు మా నాయకుడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు ఏమన్నా చేర్చదలుచుకుంటే మీరు ఉండుండేవాళ్ళ వాళ్ళల్లో. ఈరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామాల్లో ఉండలేని పరిస్థితి మీరు తెచ్చారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీ చూడను, కులం చూడను, మతం చూడను, జాతి చూడను, నాకు ఓటేశాడా లేదా అని కూడా చూడను, ప్రభుత్వం యొక్క ప్రతి ఫలం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి గొంతెత్తి అరిశాడే, ప్రతి ఒక్కరికి అది చేశాడే. మీరు నిన్న సుదర్శన నేను వస్తున్నాం, ఒక కుంటి అతను 2 కాళ్ళు లేవు కుప్పంలో, అతనికి పెన్షన్ వస్తుంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, నీకు పెన్షన్ ఇవ్వని అన్నా మీరు చెప్పాలి. పెన్షన్ ఇవ్వని తీసేసినట్టు దుర్మార్గమైన పరిస్థితి. ఒక అనాథ, ఒక వికలాంగుడు, 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి మీద ఉంటాయా మీ ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఉంటే ఈ రాజ్యాంగంలో అతనికి హక్కు లేవా? ఈ రాష్ట్రంలో పౌరుడు కదా. మీరు ఇచ్చే పథకాలు మీ సొంత జేబుల నుంచి ఏమైనా తెస్తున్నా? పార్టీ నుంచి కంట్రిబ్యూషన్ చెప్పండి, మీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి. ప్రభుత్వం అని ప్రభుత్వ సొమ్ము మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి మాట్లాడిన వాడికి మేము ఏ ఫలం ఇవ్వనంటే ఖచ్చితంగా అది చాలా కాలం సాగదు. ఎల్ల కాలం మీ ఆటలు మటుకు ఖచ్చితంగా సాగదు. ఈరోజు మళ్ళా చెప్తున్నాం, ఒక దుర్మార్గానికి బలైనటువంటి అందరిలో ఒకడు, చాలామంది బలవుతున్నారు. శ్రీహరి గారు కూడా అతను పెట్టినటువంటి మానసిక క్షోభ వర్ణించలేనటువంటిది. కానీ చాలా ధైర్యంగా ఉన్నాడు. నేనేం తప్పు చేయలేదు. అస్సలు ఆయన ఫోన్ నుంచి ఒక పోస్టింగ్ పెట్టాడని మీరు రుజువు చేయగలుగుతారా? చేశారా? అరెస్ట్ చేసే ముందు మీకు తెలుసా? ఒక్కటి పోస్టింగ్. మీరేం చేస్తున్నారు? ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నారు, వారి కన్ఫెషన్ తీసుకుంటున్నారు. అక్యూజ్డ్ కన్ఫెషన్ వైల్ ఇన్ కస్టడీ చల్లదని మీకు తెలిసి ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిని చేయొచ్చు. ఒక ముద్దాయిని పట్టుకొని వాడు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా మీరు రాసుకొని ఇతను మా కస్టడీలో ఒప్పుకున్నాడని చెప్పి చట్ట వ్యతిరేకమైనటువంటి ఎవిడెన్స్ యాక్ట్ 24, 25, 26 ఏం చెప్తుందంటే an accused confession while in custody is not admissible. అయినా చెప్పినా కూడా దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళ పేరు ఇరికిచ్చి వాళ్ళని రకరకాల హింస. ఒక కోర్టులో ఒక స్టేషన్లో కేసు పెడితే అది వీగిపోతే మళ్ళా ఇంకో స్టేషన్లో అదే కేసు పెట్టి మళ్ళా వీగిపోయిన తర్వాత మరుక్షణం అతను మళ్ళా కేసులో అరెస్ట్ చేసి అది కూడా వీగిపోతే ఇంకో స్టేషన్లో అదే కేసు మళ్ళా పెట్టి హింసించడం, అది కూడా వీగిపోతే ఇంకొక సేమ్ కేసు. ఇది ఎక్కడైనా చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఈ వ్యవస్థలు ఒకటే సవాల్ చేసి చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థను ఒకటే అడుగుతున్నాను, మీరు కూడా అతీతులు కారు. మీరు కూడా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే సామాన్య మానవుడికి ఎంత శిక్షార్హుడో మీరు కూడా అంత శిక్షార్హుడు. మేము కూడా ఒకటే అనుకుంటున్నాం, అఫెన్స్ ఇస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. ఇప్పుడు దాకా మీరు కేసులు పెడుతున్నారు, మేమేదో గౌరవ న్యాయస్థానంలో ఒక దయ వల్ల వారి యొక్క చట్టబద్ధత వాళ్ళ అవగాహన వల్ల మేము బయటకు వస్తున్నాం. ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా వీఆర్ డిసైడెడ్, విల్ డూ ఇట్, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎవరు మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. నేను గారు, మనోహర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఆపిరెడ్డి అన్న వాళ్ళందరితో చెప్పాం. వాళ్ళు ఎస్ అని చెప్పిన తర్వాత గోహెట్ వేణుగోపాల్ రెడ్డి వాళ్ళకి ఒక 111 సెక్షన్ ఎప్పుడు పెడతారండి? లైఫ్ పనిష్మెంట్. దానికి 2 ఛార్జ్షీట్లు మినిమం కాగ్నిషన్ తీసుకో ఉండాలా. వాడు రైల్వే స్టేషన్లో
టాయిలెట్కి పోయకూడదానికి ఆడపోతే వాళ్ళు కూడా 111 పెడుతున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇంతకన్నా అన్యాయం ఉందా? కోర్టులు చివాట్లు పెట్టినా కూడా ఈ శ్రీహరి గారి కేసులో 3 సార్లు చివాట్లు పెట్టింది కోర్టు. 111 దీనికి అప్లై కాదు అని. మళ్ళీ 111 పెడతారు లైఫ్ పనిష్మెంట్. 3 సంవత్సరాల లోపు 3 నుంచి 7 సంవత్సరాల లోపల అరెస్టే చేయకూడదంటే 35(3) ఇవ్వాలంటే మీరు ప్రతి కేసు తీసుకుపోయినారు, కోర్టును తీసుకుపోతున్నారు. కోర్టును కూడా బెయిల్ ఇవ్వకూడదని శాసించే పరిస్థితికి వచ్చారా మీరు? కోర్టును మీరు శాసించే పరిస్థితికి రాలేరమ్మా. న్యాయం మాకు జరుగుతుంది. న్యాయం అంటే ఒక సామాన్య మానవుడు బతుకుతున్నాడంటే ఆ గౌరవ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ వల్లే బతుకుతున్నాం. వి గాట్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ ది సిస్టమ్. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఏ విధమైనటువంటి పోలీసుగా ముఖ్యంగా ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక చర్యలు, చట్టానికి ప్యాలటబుల్ కానీ చట్ట సమ్మతం కానిటువంటి చర్యలు మీరు చేస్తే మిమ్మల్ని ప్రోత్సహించిన నాయకులు కూడా ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతానని మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తాను. ఓకే.